మూసీ ప్రక్షాళనకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి ఇప్పటి వరకు ఒక ₹1/2 తేలే కిషన్ రెడ్డి గారు ఒక చారణీయలే. అట్లాంటిది ఈరోజు కేంద్ర మంత్రి లెక్క మీరు అయినరు, శుభాకాంక్షలు. కానీ ఒక తెలంగాణ బిడ్డ లెక్క ఒక మహానగరాన్ని, మన యొక్క నగరాన్ని మనము అభివృద్ధి బాటలోకి నడిపించుకుంటూ పోవాలనంటే ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సర్కార్కి సహకరిస్తూ మన యొక్క నగరం యొక్క ప్రఖ్యాతులని పెంచే విధంగా మీరు ఈ బడ్జెట్లో మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి దానికి కూడా నిధులు తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బకాయిలు ఇలే, దాన్ని పెండింగ్ పెట్టుకొని కూర్చున్నారు. అవి కూడా ఏమైతే ఈరోజు వివక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారాలు మనకొద్దు. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చేసినాయి, ప్రజల మ్యాండేట్ని మనం గౌరవించుకుందాం. మీ పదవులు మీకు వచ్చినాయి, మా అధికారాలు మాకు వచ్చినాయి. ఇక మనకు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే మనకు ముఖ్యం. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఒక ఎడ్యుకేషనల్ హబ్ లెక్క మనం తయారు చేసుకోవాలంటే ఒక ఐఐఎం కావాలి, లేకపోతే దక్షిణ తెలంగాణని సస్యశ్యామలం చేసుకోనికే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలి. మీరు ఇచ్చినటువంటి విభజన చట్టంలో మనం అడుక్కుంటలేమిడా? అరే చట్టం ఇచ్చినటువంటి ప్రమాణాలు నెరవేరుస్తామని చెప్పినటువంటివి మొదటి దఫా కాలే, రెండో దఫా కాలే. దురదృష్టం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి వైఫల్యాన్ని క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా చెప్పలేదు. కాబట్టి మొన్న వచ్చినటువంటి ఫలితాలు దానికి ఒక ఉదాహరణగా మేము అనుకుంటున్నామే తప్ప లేకపోతే బీజేపీ మీద ప్రేమకో లేకపోతే బీజేపీ అభివృద్ధిని చూసో ప్రజలు ఓటేసారని మాత్రం మేము అనుకోం. మీరు మమ్మల్ని కూడా రాష్ట్రంలో ఉంటున్నటువంటి మా గ్యారెంటీలను ఎట్లయితే అడుగుతారో మరి కేంద్రంలో ఉంటున్నటువంటి మీ సర్కార్ పైన 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటున్నటువంటి అన్ని ప్రమాణాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. మంత్రుల లెక్క మీరు ఉంటున్నప్పుడు మీ మీద ఉంటున్నటువంటి గురుతర బాధ్యతని మీరు నెరవేర్చాల్సిందే. 2022లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మరి కేంద్ర హయాంలో ఉంటున్నటువంటి పోలీసు వాళ్ళు మన తెలంగాణ బిడ్డను ఒకరిని కాల్చి చంపుడు, అగ్నిపథ్కి సంబంధించినటువంటి నిర్ణయాలని పరీక్షలు రాసిన తర్వాత మా పొట్ట కొట్టొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి నిరసనల్ని కషాయాల లెక్క ఆయన మీరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒక తెలంగాణ బిడ్డని పొట్టన పెట్టుకుంది. తర్వాత చాలా మంది మీద కేసులు పెట్టింది. బండి సంజయ్ గారు మీరు ఈరోజు కేంద్ర సహాయక మంత్రి హోంశాఖకు సంబంధించి ఈరోజు తెలంగాణ బిడ్డల మీద పెట్టినటువంటి అన్ని కేసులను కూడా ఉపసంహరించుకోవడానికి దానికి గలటువంటి ప్రయత్నాలు మీరు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అన్ని అంశాల్లో కూడా రోజు వారీగా ఈ యొక్క రానున్నటువంటి బడ్జెట్లో ఒకవేళ మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చేయాల్సింది అనేటటువంటి ఒక ఒత్తిడి రేపటి నుంచే మేము మొదలు పెడతాము. ఎందుకంటే ఇది మన ప్రయోజనాల కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తామని చెప్పారు, ఇప్పటిదాకా ఇచ్చినటువంటి పాపన ఓలే. స్పెషల్ బడ్జెట్ల సంగతి అయితే ఓనికి తెలియదు, పాత బకాయిలే దిక్కులేవు. కాబట్టి కేంద్ర మంత్రులు లెక్క వచ్చినటువంటి మీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూనే 10 ఏళ్ల సంధి మీ యొక్క బాధ్యతలని విస్మరించుకుంటూ తెలంగాణ ప్రజల చెవులో పెడుతున్నటువంటి పువ్వులకి ఇక శుభంబోడు పలకాలని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లెక్క కామబట్టి కంటిన్యూ చేయడానికి మేము తయారుగా ఉండం. ఖచ్చితంగా మీ కాడికించి రాబట్టుకొని ఎట్లా రావాలో అట్లా రాబట్టుకుంటాం. రాని ఎడల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగానైతే ప్రజాస్వామ్యంలో మరి మొన్న 400 సీట్లు వస్తాయి ఖచ్చితంగా అని చెప్పి తొడలు తర్వాత మీసాలు మెలేసినటువంటి మీకు గట్టి తొడపాసం ఎట్లా ప్రజలు పెట్టిరో తెలంగాణలో కూడా అట్లాంటి సీనే మళ్ళీ రిపీట్ కాబోతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.